నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ప్రతిజ్ఞ సభ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి పనుల గురించి స్థానిక బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు గుమ్మడి పరందామయ్య, కోశాధికారి వాకాటి ప్రసాద్ కలిసి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కైలాసం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి భాస్కర్ గౌడ్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు పరందామయ్య, బీజేపీ గ్రామ అధ్యక్షులు ముట్టంబాక వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండల భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుల్ని ఈరోజు ఇక్కడ వికసిత్ భారత్ 2047 ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మన మండల ఇన్ఛార్జి భాస్కర్ గౌడ్ గారికి మరియు ఎస్టీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసులు గారికి మరియు ఇక్కడికి వచ్చిన మన కూటమి నాయకులైన టీడీపీ నాయకులకి అందరికీ ముఖ్యంగా నా నమస్కారములు. ఈరోజు మనం వికసిత్ భారత్ 2047 గురించి మనం మొత్తం 2047 నాటికి మన దేశాన్ని ప్రపంచంలోని అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలని మన మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం దాని గురించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. తర్వాత మనం ఈ 11 సంవత్సరాలు మన ప్రధానమంత్రి పాలన గురించి ఏ విధంగా చేసిన దానితో కొన్ని ముఖ్యమైన విషయాలు మన భాస్కర్ గౌడ్ గారు చెప్పారు. వాటిల్లో మనకి అందరికీ పేదలకు మరియు అనగానే వర్గాలకి ముఖ్యమైనది మనకి రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యము దాదాపు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఒకటి, తర్వాత ప్రధానమంత్రి ఆవాస యోజన ఒకటి, ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. తర్వాత అందులో మనకి ఇక్కడ ఇవన్నీ చేయడమే కాకుండా మనకి కుడితిపాలెంకి ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ నీళ్ళ సమస్య ఉంది. అంతకుముందు కూడా దీని గురించి మనం ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు పెట్టడం జరిగింది. వీళ్ళ తాగునీటికి సమస్యగా ఉందని. తాగునీటిగా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తెలిసింది ఏంటంటే వాళ్ళ పాపం ఆక్వాకల్చర్ అనేది కూడా రాకుండా ఉంది. ఆక్వాకల్చర్ రాకుండా ఉన్నందువల్ల వాళ్ళకి కనీసం మంచినీళ్ళన్నా కాలువల ద్వారా వస్తే వాళ్ళు కనీసం ఉరెన్న వేసుకునేదానికి ఇబ్బంది లేకుండా చేస్తారనుకున్నాం. దీని గురించి నేను రేపు సోమవారం రోజు ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్ పెట్టేసి ఈరోజు పీజీఆర్ఎస్లో కూడా లెటర్ పెట్టి ఇచ్చేస్తాను. ఈరోజు రేపు లెటర్ పెడతాము. తర్వాత దీని విషయం ఏంటంటే ఇది చాలామంది ఏంటంటే తాగునీరు కాలువ మూల కండ్రికాడికి వస్తే ఆగిపోతున్నాయని చెప్తున్నారు. తర్వాత వచ్చి నెల్లూరు నుంచి వచ్చే నీరు ఇక్కడ ఏదో పడిపోయేసి బ్రిడ్జి లాగా పడిపోయేసి గెట్ల కాలవకుండా వేస్ట్గా వాటర్ వెళ్ళిపోతున్నాయంట. ఇది వీళ్ళకి నీళ్లు వచ్చే నీళ్ళన్నీ అవన్నీ రాకుండా ఉండేదానికి ఆల్రెడీ వీళ్ళు మన కూటమి నాయకులు టీడీపీ నాయకుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళినట్టున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేసి ఈ సమస్యను త్వరలో తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. అందులో ఇప్పుడు ఈ 11 సంవత్సరాల పాలన గురించి ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం మన మండలం అంతా స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ కొన్ని ఇళ్ళు తిరుగుతాము. తర్వాత అందరూ ఎవరెవరు గ్రామాల్లో వాళ్ళ నాయకులు చేసే విధంగా చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.